హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు బ్రెడ్ ఆమ్లెట్ ని ఎప్పుడు చేసేలా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 4 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఎగ్స్ అనేటివి మీ ఇష్టము, మీకు ఎన్ని కావాల్సిందో దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు కారపొడి, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడంత పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకున్నాను, వాటిని కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేసుకోకూడదు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు మరి చిన్న పిల్లలు ఉంటే స్కిప్ చేసేయండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 4 బ్రెడ్ స్లైస్లను తీసుకొని క్రాస్ గా కట్ చేసుకోవాలి. ఒక మూల నుండి మరొక మూలకి మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం కానీ కడాయి కానీ వెడల్పుగా ఉన్నవి ఏవైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా కడాయి లాంటి దాన్ని పెట్టేసుకున్నాను. బ్రెడ్ స్లైస్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. కడాయిలో ముందుగా నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేసుకోలేదు. నాన్ స్టిక్ కడాయి కాబట్టి మీరు తీసుకునే కడాయి నాన్ స్టిక్ కాదు అనుకునేటైతే ముందుగా నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని ఇలా బ్రెడ్ స్లైస్ ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత గుడ్ల మిశ్రమాన్ని దీనిపై నుంచి వేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ మొత్తం కూడా కవర్ అయ్యేలాగా వేసుకోవాలి. ఇలా డైరెక్ట్ గా వేసుకోవడం కంటే ఒక స్పూన్ సాయంతో కానీ గరిటె సాయంతో కానీ వేసుకున్నామంటే మనకు బాగా పైన వేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి. హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టకూడదు. మరోవైపు తిప్పిన తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసుకుని ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ స్లైస్లు దొరుకుతాయి కదా, ఆ స్లైస్ని 2 పెట్టేస్తున్నాను. చీజ్ స్లైస్లు అయితే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది, తొందరగా మెల్ట్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వేడైన తర్వాత మనము వీడియోలో చూపిస్తున్నట్లుగా మట్ట పెట్టేస్తే సరిపోతుంది. ఇలా మట్ట పెట్టిన తర్వాత కూడా వెంటనే తీసేయకుండా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే ఈ చీజ్ బాగా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయ్యి పక్కకు వచ్చేస్తుంది కూడా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే చేసుకోవాలి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ లో చీజ్ వేసుకొని చేసుకోవడం వల్ల పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా టమాటో కెచప్ పెట్టి సర్వ్ చేసామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. పిల్లలు పెద్దలు ఎవరికైనా నచ్చుతుంది. ఒకవేళ మీకు చీజ్ నచ్చదు అనుకుంటే చీజ్ ను తీసేసి కూడా మనం మిగతా ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఇలాగే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత చీజ్ చాలా బాగా మెల్ట్ అయిపోయి ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి ఇలా చేశారంటే మళ్ళీ ఎప్పుడు కూడా ఇలాగే చేయమని అడుగుతారు, బయట ఫుడ్డే అడగరు. ఈ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ని స్నాక్స్ లాగే కాదు, బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్ లేక కూడా తీసుకోవచ్చు. చాలా టమ్మీ ఫుల్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.